ఎలాన్ మస్క్ ది శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ స్టార్లింక్ ఏదైతే ఉందో దానికి భారత్ స్పేస్ రెగ్యులేటరీ ఇన్స్పేస్ ఏదైతే ఉందో దాని నుంచి పర్మిషన్ వచ్చింది. అయితే ఇది ఎప్పుడు వస్తుంది భారతదేశంలో అంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 2-3 months లో ఇది ఫస్ట్ ఒక ట్రయల్ స్పెక్ట్రమ్ ఇస్తుంది అనమాట. ఆ ట్రయల్ స్పెక్ట్రమ్ లో దీని స్పీడ్ కానీ అన్ని రిక్వైర్మెంట్స్ ఏదైతే మన గవర్నమెంట్ పెట్టిందో దాన్ని ఇది మీట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఈ లోపు గ్రౌండ్ స్టేషన్స్ ని వీటన్నిటిని కూడా బిల్డ్ చేసుకుంటా ఉంటుంది. అండ్ సెటప్ బాక్సెస్ ఇవన్నీ రిలయన్స్ జియోతో అండ్ ఎయిర్టెల్ ఈ రెండింటితో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. వాళ్ళు ఇవ్వబోతున్నారు అనమాట. భారతదేశంలో అగ్రిమెంట్ వాళ్ళతో ఉంది. అయితే రేట్స్ ఎంత ఉండొచ్చు అంటే 3000 నుంచి 4200 పర్ మంత్ ఉండొచ్చు. ఇయర్లీ వచ్చి భారతదేశంలో 33,000 ఉండొచ్చు అని చెప్తున్నారు. అమెరికాలో కాస్ట్ చూస్తే కనుక స్టార్లింక్ స్టాండర్డ్ చూస్తేనేమో $349 ఉంది, అంటే 30,000. అదే స్టార్లింక్ మినీ చూస్తేనేమో $599 ఉంది, అంటే 43,000. మన భారతదేశంలో మాత్రము పర్ మంత్ 3000 to 4200 ఉండొచ్చు. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 33,000 ఉండొచ్చు అంటున్నారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పీడ్ ఎలా ఉండొచ్చు? స్పీడ్ రేంజెస్ వచ్చేసరికి మన భారతదేశంలో 25 MBPS నుంచి 220 MBPS దాకా ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి ఈ సర్వీసెస్ ఎంత బాగా పనిచేస్తున్నాయో, ఎంత బెటర్ గా ఉన్న ఎగ్జిస్టింగ్ వాటి దగ్గర నుంచి సెటప్ బాక్సెస్ లో కానీ, లేకపోతే ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్స్ వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, వాట్ ఎల్స్ న్యూ దట్ వీఆర్ గెటింగ్, హౌ స్పీడ్ ఇట్ ఈస్, అండ్ ఏమో చూడాలి. వీ నీడ్ టు సీ హౌ ఇట్ గోస్.